టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు కాంగ్రెస్ జాతీయ పార్టీ కీలక సమావేశం. మోదీ 11వసారి 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేయనున్న ప్రధాని. తగ్గిన సాగు రైతుకు ప్రమాద సంకేతం. 8 నెలల్లోనే ఎందుకు వ్యవసాయ విధ్వంసం? కేటీఆర్. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి. కదిలిన ప్రభుత్వ యంత్రాంగం. గురుకులాల సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం. సర్పంచ్ ఎన్నికలు త్వరగా నిర్వహించండి. రాష్ట్రానికి పంచాయతీరాజ్ లేఖ. హర్ ఘర్ తిరంగా అభియాన్ లో భాగంగా ఘనంగా జాతీయ జెండా ర్యాలీ. సీఎంఆర్ఎఫ్ చెక్ అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రుక్మత్ను పరామర్శించిన జోగులాంబ గద్వాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నాయుడు. తిరుమల తిరుపతి శ్రీనివాసుని దర్శించుకున్న ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి. ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని కలిసిన అలంపూర్ కోర్టు ఏజీపీ న్యాయవాది ఏ మధు. ఘనంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు గణేష్ గుప్తా జన్మదిన వేడుకలు. ప్రతాప్ యువ సైన్యం నాగరాజ్ ఆధ్వర్యంలో గణేష్ గుప్తాకు ఘన సన్మానం. ఇక వివరాల్లోకి వెళితే, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అధ్యక్షతన భేటీ. అతి త్వరలోనే తెలంగాణతో సహా 8 రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకాలతో పాటు ఏఐసీసీ ప్రక్షాళన. ఏఐసీసీ ప్రక్షాళనలో భాగంగా యువ నేతలకు జాతీయ స్థానంలో సెక్రటరీ, జనరల్ సెక్రటరీ పదవులు. నేడు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, రాష్ట్రాల ఇన్ఛార్జీలు, రాష్ట్రాల ఇన్ఛార్జ్ ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో విస్తృత సమావేశం. హైదరాబాద్ మహానగరంలో మరోసారి వాన మొదలైంది. మంగళవారం ఉదయం ఒక్కసారిగా వాతావరణం మారింది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ లో వర్షం మొదలైంది. మరిన్ని ప్రాంతంలో కూడా మోస్తారు వర్షం కురుస్తోంది. 4 రోజుల పాటు వర్షాలు కాగా రానున్న 4 రోజులు కూడా హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ మేఘామృతమై ఉంటుందని అంచనాగా ఉంది. హైదరాబాద్ లో ఆగస్టు 15 వరకు 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సోమవారం అప్రమత్తం చేసింది. గురువారం వరకు నగరంలో వానలు పడతాయని, ప్రధానంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని పేర్కొంది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, మల్కాజ్గిరి, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, కరీంనగర్లలో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. కాగా ఆదివారం రాత్రి హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. కాగా నగరంలో ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం సగటు కంటే తక్కువనని వాతావరణ శాఖ చెబుతోంది. ఇది సాధారణంగా 342.2 మిల్లీమీటర్లు కాగా 330.2 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైందని, స్వల్పంగా 4% తక్కువేనని వివరించింది. దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి జవహర్ లాల్ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ ఈ జెండా ఎగురవేస్తానని గతేడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోస్యం ఇప్పుడు నిజం కానుంది. తెలంగాణలో ఈ ఏడాది 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి ఎందుకింత గండు కాలమని ఎక్స్ లో ప్రశ్నించారు.
కేసీఆర్ 10 ఏళ్ల పాలన సాగుకు స్వర్ణయుగం అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సాగు విస్తీర్ణం ఒక్కసారిగా ఎందుకు పడిపోయిందని నిలదీశారు. ఒక ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గడం ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు తొలి ప్రమాద సంకేతమని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్ది కాలంలో దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయం సంక్షోభం ఏర్పడిందో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం అస్తవ్యస్త విధానాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. సీఎం మాటల కోటలు దాటుతున్న చేతలు మాత్రం సచివాలయం గేటు దాటడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదు, చెరువులకు నీళ్లు మళ్లించే తెలివి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదు అని పేర్కొన్నారు. నిన్న వ్యవసాయానికి కరెంట్ కట్ చేశారు, నేడు రుణమాఫీలో రైతుల సంఖ్య కట్ చేశారు, సాగయ్యే భూమి విస్తీర్ణాన్ని కూడా కట్ చేసే పరిస్థితి తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి. ధరణిలో మార్పులు చేసేందుకు 8 లక్షలు డిమాండ్. భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మన్మోహన్ రెడ్డి ఇళ్లలో ఏసీబీ సోదాలు. నిన్న రాత్రి నుంచి 2 ఇళ్లలో కొనసాగుతున్న అధికారుల తనిఖీలు. బాధితుడు జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసీబీ. బాధితుడి నుంచి డబ్బు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి. గురుకులాల సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం. హైదరాబాద్ నుండి గురుకులాల సందర్శనకు బయలుదేరిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం పెద్దపూర్ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ స్థితిగతులను తెలుసుకోనున్న డిప్యూటీ సీఎం మంత్రి పొన్నం. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోనే కసరత్తు చేసిన ఆశించిన మేరకు పురోగతి లేకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఇదే సమయంలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి రాష్ట్రానికి లేఖ వచ్చింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్న టైంలో ఈ లేఖ రావడం గమనార్హం. రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తున్నందున కేంద్రం నుంచి నిధులు విడుదల కావాలంటే ఎన్నికైన స్థానిక పాలన వ్యవస్థ అనివార్యం కావడంతో ఈ లేఖ రాసినట్లు రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు. అయితే విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల్లో రాష్ట్రానికి రానున్నారు. 15 ఆగస్టు తర్వాత దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. మంగళవారం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగ్ అభియాన్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో మానవపాడు మండల కేంద్రంలో యువకులాలు భారీ ర్యాలీ మరియు జాతీయ గీతాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అలంపూర్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే రాజగోపాల్ మాట్లాడుతూ మన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ సుభిక్షంగా, సురక్షితంగా, అత్యంత పటిష్టంగా రక్షణ వ్యవస్థను కలిగి ఉందని, నరేంద్ర మోదీ భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో ఉంచుటకు నిరంతరం శ్రమిస్తున్నారని, ఇందులో భాగంగా అభివృద్ధి చెందిన దేశంలో భారతదేశం గతంలో 11వ స్థానంలో ఉండేదని, గత 10 ఏళ్లలో మోడీ సమర్థవంతంగా పాలనలో ఇప్పుడు 5వ స్థానానికి చేరుకుందని, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో పౌరుల ప్రాథమిక రక్షణ అత్యంత ఆందోళనకరంగా ఉన్న భారతదేశంలో అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ ఉందని, దేశ పౌరులకు గృహ నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు అవసరమైన అన్ని రకాల మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో 75 ఏళ్ల భారత స్వతంత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఇంటిపై గర్వంగా జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మెచ్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బలరాం రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, మండల ఉపాధ్యక్షులు శేఖర్ నాయుడు, రాఘవయ్య, జగన్, రమేష్, పరమేష్, హుస్సేన్, శివాజీ, వెంకటేష్, మధు, బలరాం, వెంకటేష్, కార్తిక్ తదితరులు పాల్గొనడం జరిగింది. గద్వాలలో కార్ బ్రేకులు ఫెయిల్ అవడంతో డైరెక్ట్ గా 5 ద్విచక్ర వాహనాలను ఢీకొన్న వాహనం. చెప్పుల షాప్ మెట్ల వరకు దూసుకుపోయిన కారు.
ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. 5 ద్విచక్ర వాహనాలు డ్యామేజ్ అయ్యాయి, ఒకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గద్వాల్ పాత బస్టాండ్ లో జరిగిందని తెలిపారు. మంగళవారం గద్వాల జిల్లా కేంద్రంలోని జమ్మిచేడులో వెలిసిన శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారు పరశురామ స్వామి వారిని 2వ శ్రావణ మంగళవారం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు మర్యాదలతో ఘన స్వాగతం పలికి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మహా మంగళహారతి, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ నిర్వాహకులు చైర్మన్ కేశవ్ కి స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి జమ్ములమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఈ సందర్భంగా గద్వాల ప్రజలు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్ములమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, దేవస్థాన ఆలయ కమిటీ నిర్వాహకులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గం గద్వాల మండలం అనంతపురం గ్రామానికి చెందిన రుక్మత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్లో చికిత్స పొంది వారి స్వగృహానికి చేరుకున్న విషయం తెలుసుకొని నేడు వారి స్వగృహానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మధ్యల బండ శేఖర్ నాయుడు, గార్లపాడు మాజీ సర్పంచ్ పరశురాముడు, తిరుమలేష్, ఎల్కూరు గంగన్న, మంజు, కామేష్ మరియు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి నియోజకవర్గ ప్రజలందరూ కలకాలం సుఖశాంతులతో మెలగాలని, ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలకలలాడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆ తిరుమల తిరుపతి శ్రీనివాసుని వేడుకున్నట్లు తెలిపారు. మంగళవారం ఆయన తన సతీమణి శారదారెడ్డి కుమారుడు నవనీత్ రెడ్డితో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతల, అణగారిన వర్గాల, బీద ప్రజల, మహిళల, విద్యార్థుల శ్రేయస్సు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ కోర్టులో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా నియామకమైన ఏ మధు హైదరాబాద్ లో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ని కలిసి ధన్యవాదాలు తెలిపినారు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇస్మాయిల్, కౌన్సిలర్ మరియు నాయకులు పాల్గొన్నారు. ఇటీవలే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై కనీస అవగాహన ఎంతైనా అవసరమని కేటీ దొడ్డి మండల ప్రజలకు స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు తెలియజేశారు. మంగళవారం తన కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా కొత్త చట్టాల గురించి వివరించారు. కొత్త చట్టాలు 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఇప్పుడు భారతీయ న్యాయ సంహితంగా మార్పు చేయబడిందని, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఇప్పుడు భారతీయ నాగరిక సురక్షిత భారత్ సాక్ష్య చట్టం 1872 ఇప్పుడు భారతీయ సాక్షి ఆధునిక బాధితులకు ప్రభావవంతమైన సహాయం అందించడం, నేరాన్ని సులభంగా నివేదించడం, నిర్దిష్ట కాల వ్యవధిలో దర్యాప్తు పూర్తి కావడం, నిర్దిష్ట కాల వ్యవధిలో విచారణ పూర్తి చేయడం, పారదర్శకత, త్వరగా న్యాయం చేయడం, ఎక్కడ నుంచైనా సమర్పించే అవకాశం, మీ ఫిర్యాదు కేసుపై పురోగతి పొందడం, నిర్దిష్ట కాల వ్యవధిలో ఫిర్యాదు కేసు పూర్తి కావడం, విచారణ పురోగతి ఫిర్యాదుదారుడికి 90 రోజుల్లోపు తెలియజేయపరచడం, మహిళలపై సాగే నేరాలతో పోరాటం అనగా పెళ్లి పేరుతో మోసపూరితమైన వాగ్దానం చేయడం, బాధిత మహిళలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం, బాధిత మహిళ గురించి వ్యక్తిగత సమాచారం వెల్లడించకుండా ఉండడం, ఆన్లైన్లో వాగ్మూలం నమోదు చేయడం, నేర సమాచారాన్ని ఎక్కడ నుంచైనా నివేదించడం, సాక్షికి భద్రత కల్పించే పథకం 2024 జూలై 1 నుంచి వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 33 రకాల వివిధ నేరాలకు పెరిగిన కఠిన శిక్షలు, కొన్ని కేసుల్లో శిక్షలుగా సామాజిక సేవలు, 83 రకాల వివిధ నేరాలకు పెరిగిన జరిమానాలను విధించడం, 23 రకాల వివిధ నేరాలకు తప్పనిసరిగా కనీస శిక్షణ వేయడం లాంటివి జరుగుతాయని ఎస్ఐ శ్రీనివాసరావు వివరించారు. శంషాబాద్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్ గణేష్ గుప్తా జన్మదిన సందర్భంగా మంగళవారం ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రతాపన్న యువసేన నాయకులు నాగరాజ్ ఆధ్వర్యంలో షాద్నగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గంగమోని సత్తయ్య, సమ్మెట జైపాల్, యాదిరెడ్డి, భీమ్రెడ్డి, నవీన్ రెడ్డి, రాజు, శివ, వంశీ తదితరులు శంషాబాద్లోని గణేష్ గుప్తా నివాసంలో ఆయనను కలుసుకొని శాలువా గజమాలతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ముందు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమాలతో యువతకు మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. జడ్చర్ల నియోజకవర్గం జడ్చర్ల టౌన్ లో హిందూ సంఘాల ఐక్య వేదిక బంధు పిలుపు విజయవంతం చేసిన ప్రతి హిందూ బంధుమిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. బంగ్లాదేశ్ హిందువులపై మరియు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ స్వచ్ఛందంగా బంద్కు సహకరించిన జడ్చర్ల ప్రజలకు నమస్కారాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆర్ఎస్ఎస్ సంఘం పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డాక్టర్ గొంగలి శ్రీకాంత్, న్యాయవాది, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మెచ్చ పాలమూరు జిల్లా అధ్యక్షులు, జడ్చర్ల నియోజకవర్గం నాయకులు. సోషల్ మీడియాలో, టీవీల్లో, పత్రికల్లో చూస్తున్న మనం ఎవరైతే భారతదేశం భిక్ష పెట్టి ఆ రోజు పేరు కోసి పేరు పెట్టిన బంగ్లాదేశ్ ఈరోజు మన పైన విషసర్పమై విషం వెదజల్లుతూ ఉంది. బంగ్లాదేశ్ భారత్ యొక్క భిక్ష లేకుంటే బంగ్లాదేశ్ మన్నికనే లేదు ఈరోజు. మరి అటువంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్లామిక్ తీవ్రవాదులు, జిహాదీ తీవ్రవాదులు హిందూ దేవాలయాలపైన, హిందూ యువతులపైన, హిందూ కుటుంబాలపైన దారుణమైన దాష్టికాలకు పాల్పడుతూ ఉన్నారు. ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఏర్పడ్డ ముందు 50 సంవత్సరాల క్రితం అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో స్వామివారు $2.5 మిలియన్ తీసుకొని వచ్చి అక్కడ అందరికీ భోజనం పెడితే ఈరోజు 50 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ముష్కరులు ఆ రొట్టెలు తిని బతికే ఇస్లామిక్ తీవ్రవాదులు ఈరోజు ఒక మందిరాన్ని కూల్చివేసి స్వామివారి విగ్రహాన్ని తగలబెట్టడం అనేది యావత్ ప్రపంచం కూడా తీవ్రంగా ఖండిస్తోంది. భారతదేశం తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు ఒక్కటి ఆలోచన చేయాలి. పూర్వంలో ఉన్నటువంటి ఇస్లామిక్ రాష్ట్రాలకు పోకుండా షేక్ హసీనా అక్కడ సైన్యం వార్నింగ్ ఇస్తే ఫ్లైట్ తీసుకొని భారతదేశానికి వచ్చింది. ఇక్కడ ఉన్న పాలకులను ఒకటే ప్రశ్నిస్తాం. యావత్ సమాజం ఇప్పుడు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మనం ఇంకా శాంతి అని చెప్పుకుంటూ కూర్చుంటే మన కుటుంబాలకు సర్వనాశనమైన పరిస్థితి ఉంది. షేక్ హసీనాను బేషరతుగా బంగ్లాదేశ్ సరిహద్దులో వదిలిపెట్టాలి. షేక్ హసీనా ప్రాణంతో ఉంటే మనకేంది, లేకుంటే మనకేం సంబంధం. కాబట్టి భారతదేశం సంబంధించిన పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సి ఉంటుంది. మనము స్నేహము, సౌభ్రాతృత్వము, సోదర భావం, శాంతి ఇవన్నీ మాట్లాడితే ఈరోజు బంగ్లాదేశ్లో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నుకోబడిన హసీనాను వాళ్ళు గద్దె తిప్పేసి భారతదేశానికి పంపించారు. భారతదేశం హక్కున చేర్చుకోవడానికి మనకేమవుతుంది? పొరుగున దేశం మన యొక్క హిందువుల పరిస్థితి అక్కడ ఉన్న దేశంలో ఏం జరుగుతుంది, మన హిందువుల పట్ల, మహిళల పట్ల ఏం జరుగుతుంది, దేవాలయాల పట్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ ఆలోచన చేయకుండా ఈ రోజు ఇక్కడ పాలకులు ఆలోచించి తప్పకుండా ఇక్కడ దేశంలో ఎవరైతే పాలకులు ఉన్నారో భారత ప్రధానమంత్రి గారు సంబంధించిన పార్టీ పెద్దలు, ఇక్కడ ఎంపీ, పార్లమెంట్ సభ్యులు వాళ్ళు మాట్లాడిన అవసరం ఉంది. ఎవరైతే ఈ రోజు మన భారతదేశంలో చిన్న చిన్న కొట్లాటలు జరిగితే మేము మా యొక్క పథకాలు వాపసు చేస్తాం, మా డిగ్రీ పట్టాలు వాపసు ఇస్తాం, మా పద్మవిభూషణ్ వాపసు ఇస్తామని చెప్పి కుహానా లెఫ్ట్ ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ వాదులు, వామపక్షవాదులు వాళ్ళందరూ కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే ఈ షారూఖ్ ఖాన్ సినిమా పెద్దలు ఉన్నారో ఈ కొడుకులంతా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే హీరో వీళ్ళు కూడా మాట్లాడుతూ చిన్న ఏదో సంఘటన జరిగితే భారతదేశంలో మైనార్టీలకు రక్షణ లేదని మాట్లాడతారు. అరే మీరు బుద్ధుల కొడుకులారు, ఇక్కడ మా దేశం తిండి, మా దేశం గాలి పీల్చుకుంటా, మా డబ్బులతో మీరు తమాషాలు చేసుకుంటా ఈరోజు పక్క దేశం పాట పాడతారు. ఇవాళ బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాలపైన మీరు ఎందుకు మాట్లాడరు? ఇదే లెఫ్ట్ పార్టీలోను ఇదే ప్రధానమంత్రి అయ్యే కలలు కంటారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, వీళ్ళందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దీనిపైన మోడీ గారు తీవ్రంగా స్పందించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే షేక్ హసీనా నుంచి మనకు లాభం లేదు, మనకు నష్టమే. ఈ రోజు మన ఆడబిడ్డల మానభంగానికి గురవుతారు. అక్కడ మనకు ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి. మనం అన్నం పెడితే తిన్న కొడుకులు బలిసి కంటకవరం ఈ రోజు మన పైన దాడి చేస్తుంటే మన యొక్క మహిళల వ్యవస్థలు చేసి తమాషా చేసిన వాళ్ళు చూసుకుంటూ కూర్చొని ఇక్కడ మనం ఏదో గడపడి చేసే జరిగేది లేదు. ఇది నిరసన కార్యక్రమం. ఈ నిరసన మా యొక్క బాధను, ఆక్రోశాన్ని వెళ్ళగలుగుతున్నాం. మీరు దీనిపైన తీవ్రంగా స్పందించి ఇక్కడ ఉన్న పార్లమెంట్ సభ్యులు తప్పకుండా పార్లమెంట్ లో మాట్లాడాలి. మోడీ గారికి వినతి పత్రం ఇవ్వాలి. బంగ్లాదేశ్ పైన యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పేసి యావత్ హిందూ సమాజం డిమాండ్ చేస్తుంది. అమెరికాలో, కాలిఫోర్నియా, ప్రపంచం అంతా కూడా బంగ్లాదేశ్ అకృత్యాలకు నిరసన తెలుపుతా ఉన్నాయి. మనం ఇమ్మీడియట్ గా దీనిపైన చర్య తీసుకోవాల్సిందే అని యావత్ హిందూ సమాజం ఈ సందర్భంగా సవినయంగా మనవి చేస్తాం. జై శ్రీరామ్. 35 సంవత్సరాలు పెళ్లి పిల్లలు పెళ్ళకి పెళ్లి అవుతుంది. 15 ఏళ్ల పిల్లకు 18 ఏళ్ల మగ పిల్లని పెళ్లి చేస్తే వీడు 30 ఏళ్ల పిల్ల పెళ్లి అయ్యే వరకు
నుంచి మనం ఈ సూత్రాన్ని పాటించాలి. 25 సంవత్సరాలు పెళ్లి కావాలి, 15 సంవత్సరాలకు అమ్మాయి పెళ్లి కావాలి. కానీ రాబోయే పార్లమెంట్లో 9 సంవత్సరాలు ఫైట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్లే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగకూడదని చెప్పి హిందువులకు మద్దతుగా భారతదేశంలో అలాగే తెలంగాణలో మైనార్టీ జిల్లాలో చర్చల్లో బంద్ పాడడం జరిగింది. ఇక్కడైనా హిందూ సోదరులు మేల్కొనాలి. మన హిందువులకు ఎవరు మేలు చేస్తే వాళ్ళని ఆదరించి వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అంతేగాని హిందువులను నాశనం చేసిన వాళ్ళకు మనం మద్దతు చేస్తే రేపు రాబో 20 ఏళ్ళు 30 ఏళ్లలో ఈ బంగ్లాదేశ్ లో ఇంకో దాని జరిగినట్లు మన దాని జరగడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే హిందూ బంధువులు హిందూ సోదరులందరూ మేల్కొని మనమందరం ఐక్యంగా మనమంతా హిందువులమే అని చెప్పి కలిసికట్టుగా పోరాటం చేసి మన జాతిని మన భారతీయ సంస్కృతిని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువులు కాపాడుకోవడానికి మనమంతా కూడా కలిసికట్టుగా చర్చల నుంచి అలాగే తెలంగాణ నుంచి అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి బీసీ సోదరులకు హిందూ సోదరులకు అందరూ కూడా యావత్ భారతదేశ హిందూ సోదరులు కోరుతా ఉన్నాను. తెలంగాణలో పాల డైరీలను ఖతం చేసే కార్యక్రమం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పాలు పోసిన తెలంగాణ పాడి రైతులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు. గతంలో రైతులు వ్యవసాయంతో పాటు పశువులపైన ఆధారపడేవారని, రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు. 4 నెలలు గడుస్తున్న పాడి రైతులకు డబ్బులు ఇవ్వకుండా వారిని మనోవేదనకు గురి చేస్తున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.